స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని భూపాలపల్లిలో ఏఏఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఏఏఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయని నాయకులు విమర్శించారు. 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూపాలపల్లిలోని ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్, రమాకాంత్, పోతుల పవన్, సురేష్, నవీన్, రఘు, చందు పాల్గొన్నారు. స్కాలర్షిప్లను మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు జయశంకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి మరి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టాల్సిందే, లేకపోతే మీ సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఈరోజు మధ్యలోనే వాళ్ళ యొక్క చదువును కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం 9,000 రూపాయల కోట్ల బకాయి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయి విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఒకవైపు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో సమ్మె చేయడం జరుగుతుంది.